ప్రైజ్ అలా దేవునికి వందనములు, మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం 72వ కీర్తన 13వ వచనం ధ్యానించుకుందాం. నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. నిరుపేదలను బీదలను కనికరించే దేవుడై ఉన్నాడు. దేవుడు అందరికీ ప్రభువై ఉన్నాడు. కుల మత భేదము లేదు, బీదలని ధనికులని లేదు. దేవుడికి అందరినీ రక్షించే దేవుడై ఉన్నాడు, అందరినీ కనికరించే దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో చూస్తూ ఉంటాము, నిరుపేదలను బీదలను చూస్తూ ఉంటాము. ధనికులు ఉంటారు, గొప్పవారు ఉంటారు, ఉన్నవారు ఉంటారు. అయితే నిరుపేదలకు బీదలకు సహాయము చేయరు. వాళ్ళు రోగము చేత బాధపడుతున్నప్పటికీ పట్టించుకోరు, సహాయము చేయరు. అలాగే తిండి లేక ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ ఎవరు సహాయము చేయరు. కొంతమంది అయితే చూస్తూ ఉంటారు కానీ పట్టించుకోరు. కొంతమంది అయితే నిరుపేదలకు బీదలకు సహాయం చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము, బీదల పట్ల దేవుడు కనికరించే దేవుడై ఉన్నాడు. బీదల పట్ల దేవుడు రక్షించే దేవుడై ఉన్నాడు. దేవుడికి అందరూ ప్రజలు అంటే ఇష్టం. దేవుడి అందరిని సృజించిన దేవుడు కాబట్టి, దేవుడు సర్వమును ఆయన చేతనే సృష్టించబడ్డాడు కాబట్టి అందరూ దేవునికి అంటే ప్రజలము అంటే అందరికీ ఇష్టం. దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు, దేవుడు అందరినీ రక్షించే దేవుడు, నిరుపేదలను బీదలను కనికరించే దేవుడై ఉన్నాడు, కాపాడే దేవుడై ఉన్నాడు. అయితే నిరుపేదలు బీదలు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుడు తప్పక సహాయము చేస్తాడు. తప్పక దేవుడు ప్రార్థన విని ఆలకించి కష్టముల నుండి, బాధల నుండి, అవమానములను విడిపించే దేవుడై ఉన్నాడు. అయితే నిరుపేదలను దేవుడు కనికరించే దేవుడు, అలాగే బీదలను కనికరించే దేవుడు, బీదలకు సహాయము చేసే దేవుడు. ఒక వ్యక్తికి మనం సహాయం చేస్తే అది దేవునికి సహాయము చేసినట్లే. ఒక వ్యక్తిని మనం కనికరించినట్లయితే దేవుని కనికరించినట్లే వాక్యంలో చూస్తూ ఉన్నాం. మొదటిగా దేవుని ప్రేమించాలి అని వాక్యంలో ఉంది. రెండవదిగా ఇతరులను ప్రేమించాలి వాక్యంలో ఉంది. కాబట్టి మనము దేవుని ప్రేమించి ఎదుటి వారిని, తోటి వారిని ప్రేమించే మనసు కలిగి ఉన్నప్పుడు మనల్ని కూడా దేవుడు కనికరించే దేవుడై, కాపాడే దేవుడై ఉన్నాడు. నిరుపేదలను మనము బీదలను వెక్కిరించక వారికి సహాయం చేసే మనసు, కనికరించే మనసు మనం ప్రార్థించి మనం అడిగినప్పుడు దేవుడు తప్పక సహాయం చేస్తాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చునగా ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నిరుపేదలను పేదలను కనికరించే దేవుడవై, రక్షించే దేవుడవై ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. మీరే తోడుగా ఉండి సాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.